నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అంశం అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ స్థానానికి సంబంధించి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేనకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఎవరైతే 1996లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించినటువంటి అయ్యన్న పాత్రుడు ఉన్నారో ఆయన కుమారుడు విజయ్ ఈ యొక్క స్థానంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు నాగబాబుని కలవడం, కారెక్కి మాట్లాడడం కూడా ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్గా ఉంది. ఈ విషయం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు, మాటామంతి జరుపుతున్నారు. అటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు వ్యవహారాలన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలకు సంబంధించి వీరిరువురు కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా జనసేనకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, నాగబాబు అటెండ్ అవుతూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా నాగబాబు అటెండ్ అవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అనకాపల్లికి సంబంధించి ఆ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ వెళ్ళి నాగబాబుని కలవడం, మాట్లాడడం అనేది ప్రస్తుతం అక్కడున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక రకంగా విస్మయానికి, షాక్కి గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు దిలీప్ ఎవరైతే ఉన్నారో దిలీప్ కూడా టీడీపీ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు మనకి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒకవైపు అయ్యన్న పాత్రుడు కుమారుడైనటువంటి విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మరోవైపు దిలీప్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ స్థానానికి సంబంధించి కొణిదెల నాగబాబు కూడా పోటీ చేయబోతున్నారనేటువంటి ఒక వార్త అయితే మనకు అందుతోంది. అటు టీడీపీకి అయినప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ కూడా జనసేనకే అనకాపల్లి సీటు కేటాయిస్తారనేటువంటి వార్త కూడా మనకి అందుతోంది. అయితే జనసేనకి సంబంధించి జనసేన నుంచి ఎవరు ఇక్కడ పోటీ చేస్తారనే ఒక క్వశ్చన్కి నాగబాబు పోటీ చేస్తారని వినిపిస్తుంది. మరోవైపు కొణతాల రామకృష్ణ దాదాపు 1989లోనే కాంగ్రెస్ నుంచి ఆయన 9 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఆయన ఆ తరువాత ప్రస్తుతం రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. మరి కొణతాల రామకృష్ణకి సీటు వస్తుందా లేదా అనేటువంటిది అయితే మనం ఒకసారి ఆలోచించాల్సిన అంశం. ఆయన కూడా ఈ యొక్క అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు ఇటు నాగబాబు కూడా పోటీ చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీలో అటు నాగబాబు, కొణతాల రామకృష్ణ ఉన్నారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కూడా ఫోకస్ పెట్టడంతో అయ్యన్న పాత్రుడు కూడా మొన్న జరిగినటువంటి ఒక సభలో చంద్రబాబుకు స్టేజ్ మీదే ఈ యొక్క విషయాన్ని ఆయన చెప్పడం, అంటే ఆయన కొడుకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు, చంద్రబాబు అవకాశం కల్పించాలని మాట్లాడడం అనేది అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అనకాపల్లి పార్లమెంట్కి అటు టీడీపీకి రాబోతుందా, జనసేనకి రాబోతుందా, పొత్తులో భాగంగా జనసేన ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే.